డైలీ టేస్ట్ ది డైలీ. కోనసీమ తిరుమలగా లక్షలాది మంది భక్తులు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. 27 రోజులకు జరిగినటువంటి హుండీ లెక్కింపులో 1,49,00,000 రూపాయలు వచ్చినట్టు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 2 కేజీల 180 గ్రాముల వెండితో సహా 45 విదేశీ కరెన్సీ నోట్లు సైతం భక్తులు హుండీలో సమర్పించుకున్నారు. మరోవైపు అక్టోబర్ 10 నుంచి జరగనున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసేలా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలయ అధికారులకు సూచనలు చేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 27 రోజులకు గాను హుండీలు తెరవగా మెయిన్ హుండీ ద్వారా 1,15,09,960 రూపాయలు, అలాగే అన్నదాన ప్రసాద హుండీల ద్వారా 34,11,312 రూపాయలు వెరసి మరి 1,49,21,278 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 8 గ్రాములు, వెండి 2 కేజీల 180 గ్రాములు రావడం జరిగింది. మరియు 7 ఫారెన్ కంట్రీస్ నుంచి దగ్గర 45 నోట్లు విదేశీ కరెన్సీగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగింది.